హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు టాప్ 10 ఏఐ బేస్డ్ ప్రాజెక్ట్స్ చెప్తాను. స్టూడెంట్స్కి, బిగినర్స్కి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి చాట్ బోర్డ్ డెవలప్మెంట్. ఇందులో మనం ఒక ఏఐ పవర్డ్ కన్వర్జేషనల్ బాట్ క్రియేట్ చేస్తాము. దీంట్లో మనం కస్టమర్స్ యొక్క ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, వాళ్ళ సర్వీసెస్ వాళ్ళకి అడిగిన దానికి సమాధానాలు చెప్పేలాగా క్రియేట్ చేస్తాము. దీనికి మనకి స్కిల్స్ వచ్చేసి ఎన్ఎల్పి, ఇంటెంట్ రికగ్నిషన్, రెస్పాన్స్ జనరేషన్. టూల్స్ మనం పైథాన్, రసాడ్, డైలాగ్ఫ్లో, జీపీటీ ఏపీఐస్ ఇవి యూస్ చేస్తాము. ప్రతి ప్రాజెక్ట్లోనూ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అండ్ దానికి కావాల్సిన స్కిల్స్, టూల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఏఐ పవర్డ్ వర్చువల్ అసిస్టెంట్. ఇందులో మనం క్రియేట్ వాయిస్ యాక్టివేటెడ్ అసిస్టెంట్ ఫర్ టాస్క్ లైక్ రిమైండర్స్ ఆర్ ఆన్సరింగ్ క్వైరీస్. వాయిస్ అసిస్టెంట్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తాం. దీంట్లో మనకి స్పీచ్ రికగ్నిషన్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైథాన్, గూగుల్ స్పీచ్ ఏపీఐ, టెన్సర్ఫ్లో ఇవన్నీ వాడి బిల్డ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సెంటిమెంట్ అనాలిసిస్. సెంటిమెంట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు టెక్స్ట్ డేటాని అనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ-కామర్స్లో వెబ్సైట్లో, సోషల్ మీడియా వెబ్సైట్లో వాళ్ళ కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ పాజిటివ్గా, నెగిటివ్గా, న్యూట్రల్గా ఇవన్నీ చెక్ చేసే ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మనం టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి, మెషిన్ లెర్నింగ్ యూస్ చేస్తాము. పైథాన్, ఎన్ఎల్టీకి సైకిట్ లెర్న్ యూస్ చేసుకుని బిల్డ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ డిటెక్షన్ సిస్టమ్. ఇందులో మనం ఒక సిస్టమ్ టు డిటెక్ట్ అండ్ లేబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఇమేజెస్ ఆర్ వీడియోస్. ఆబ్జెక్ట్ని వీడియో అండ్ ఇమేజెస్లో ఉన్న ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తాము. దీంట్లో మనం కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ యూస్ చేస్తాము. టెన్సర్ఫ్లో, యోలో, ఓపెన్సివి టూల్స్ యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్డ్ లెర్నింగ్. దీంట్లో డెవలప్ అయిన ఏఐ మోడల్ దట్ అడాప్ట్స్ ఎడ్యుకేషనల్ కంటెంట్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. దీంట్లో ఏంటంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ యూస్ చేసుకుని స్టూడెంట్కి ఏ ఎడ్యుకేషనల్ కంటెంట్ అవసరం అనేది మన రికమెండేషన్ లాగా చేయాలి ప్రాజెక్ట్. దీంట్లో యూస్ చేసేది వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, రికమెండేషన్ సిస్టమ్స్, పైథాన్, టెన్సర్ఫ్లో, కేరాస్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అటానమస్ డ్రైవింగ్ సిమ్యులేషన్. క్రియేట్ అన్ ఏఐ మోడల్ టు నావిగేట్ సిమ్యులేటెడ్ కార్ ఇన్ ఏ వర్చువల్ ఎన్విరాన్మెంట్. దీంట్లో యూస్ చేసే స్కిల్స్ వచ్చేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్. టూల్స్ వచ్చేసి ఓపెన్ ఏఐ జిమ్ అండ్ పైబుల్లెట్, పైథాన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఏఐ పవర్డ్ రికమెండేషన్ సిస్టము. దీంట్లో బిల్ట్ ఏఐ రికమెండేషన్ ఇంజిన్ ఫర్ ప్రొడక్ట్స్, మూవీస్ ఆర్ మ్యూజిక్. రికమెండేషన్ చేస్తాము మూవీస్ కానీ, బుక్స్ కానీ, మ్యూజిక్ కానీ ఇలాగా. తర్వాత దీంట్లో యూస్ చేసే స్కిల్స్ వచ్చేసి కొలాబరేటివ్, ఫిల్టరింగ్, డీప్ లెర్నింగ్, పైథాన్, సైకిట్ లెర్న్, టెన్సర్ఫ్లో. నెక్స్ట్ ఇమేజ్ క్యాప్షన్ జనరేటర్. క్రియేట్ ఎ మోడల్ దట్ జనరేట్స్ క్యాప్షన్స్ ఫర్ గివెన్ ఇమేజెస్. దీంట్లో మనకి కంప్యూటర్ విజన్, సీక్వెన్స్ మోడలింగ్, టెన్సర్ఫ్లో, కేరాస్, పైటార్చ్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తాము. ఇమేజెస్కి ఇందులో మనం క్యాప్షన్స్ని జనరేట్ చేయాలి ప్రాజెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి ఏఐ పవర్డ్ రెజ్యూమ్ స్కానర్. డెవలప్ ఎ సిస్టమ్ దట్ స్క్రీన్స్ అండ్ ర్యాంక్స్ రెజ్యూమ్స్ ఫర్ జాబ్ అప్లికేషన్స్. దీంట్లో మన టెక్స్ట్ పార్సింగ్, ఎన్ఎల్పి, పైథాన్, స్పేసి, సైకిట్ లెర్న్ ఈ టూల్స్ యూస్ చేసుకొని మనం ఇది క్రియేట్ చేస్తాము. దీనికి ఏంటంటే మనం రెజ్యూమ్ యొక్క ర్యాంక్ ఇస్తాం, అంటే రెజ్యూమ్ యొక్క స్ట్రెంగ్త్ని, దాన్ని ఎంతవరకు జాబ్కి తగ్గట్టు రెజ్యూమ్ ఉందా లేదా అని స్కాన్ చేసేలాగా మనం బిల్డ్ చేయాలి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఫేస్ మాస్క్ డిటెక్షన్. క్రియేట్ an AP model to detect if person wearing a mask in real time. మాస్క్ వేసుకున్నారా లేదని ఒక ప్రాజెక్ట్ డిటెక్ట్ చేసే ఏఐని మనం బిల్డ్ చేస్తాం ఇక్కడ. దీంట్లో మనం ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఓపెన్సివి, టెన్సర్ఫ్లో, కేరాస్ యూస్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ చెప్పిన ప్రతి ప్రాజెక్టు నేను రియల్ టైంలో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఏఐ డేటా హబ్. థ్యాంక్ యూ.